కుడికని వదులుతోందిరా చైతన్య. నాకు కుడి భుజం వదులుతోందిరా రామారావు. మనం ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్నాం. సో ఉద్యోగాలు మనకే ఖాయం. అదే ఈ అదరడానికి అర్థం. కానీ రే, ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా ఈ స్థలం చాలా బాగుందిరా. ఇక్కడ ఒక వండర్లాండ్ కట్టామంటే బిజినెస్ అద్దరిపోతుంది. రై, వండర్లాండ్ లేదు, కిండర్లాండ్ లేదు, ముందు ఉద్యోగాలు రానివరా. గంగన్నపాడు. ఎరా, బస్సుకి టికెట్ డబ్బులు లేక వెనకాల వేలాడుతూ వచ్చాం. 5 స్టార్ హోటల్ వండర్లాండా కొట్టేనంటే. ఆ 5 స్టార్ హోటల్ కట్టాలి కూడా ఒకప్పుడు మనలాగే ఉంటారు రప్పించాడా. ఏడ్చావులే. అవునరా, బోర్డు ఉంది, ఊరెక్కడా కనిపించదే. ఆ సంబంధానికి ఆయన గంగనపాడు ఊరు ఇదేనండి? ఇదే, ఇంకా 10 మైళ్ళు పోవాలి. 10 మైళ్ళ? అయితే బస్సు అక్కడే దిగేవాళ్ళమే. బోర్డు చూసి ఇక్కడ దిగిపోయామండి. ఊరు అక్కడ ఉంటే బోర్డు ఇక్కడ ఉంది ఏంటండి? ఈ బోర్డుకి దగ్గరలో ఇది వరకు పాత ప్రెసిడెంట్ గారు కీప్ ఉండేది. ఆయన ప్రెసిడెంట్ గిరి పోయింది, ఆవిడ పోయింది. ఈ బోర్డు మాత్రం ఇక్కడ ఉండిపోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇదేమిటో చూడవయ్యా. ఈ అడ్రస్ ఏంటో చూడరా. చూడరా. నువ్వు చూడరా. నమస్కారం అండి, కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పలస్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? దివ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో. వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం. ఇప్పటికి 1000 మందిని చూసి ఉంటాను. అందుకని చెడగోపం పెట్టేస్తాను. చిరంజీవ భవ, చిరంజీవ భవ, జయ హనుమాన్. అందరూ మనకు చెటకోపం పెట్టేవాళ్ళే. పద. ఏంట్రా పొజిషన్ ఇలా అయిపోయింది? గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, రే ఎందుకురా ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఉంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టుంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు. గుంటూరు, విజయవాడ, అక్కడ ఇక్కడ. ఇంతకు ముందే కదా 5 స్టార్ హోటల్ పెడతాను. ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే కానీ ఈ ఊరైతే బాగుంది. పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే? రే జేబులో పైసా లేదు, ఎక్కడుంటావురా? ఇవేదో గూడ్స్ బళ్ళు వస్తున్నాయి కానీ పాసెంజర్ రావట్లేదు. ఈ రైలు లేటుతో చచ్చిపోతున్నాం అనుకోండి, అడిగే వాళ్ళగా సాగిపోతుంది. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా, డబ్బు చేత ప్రయాణం చేస్తున్నావా? ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి. మిస్టర్, ఓసారి ఇటు వస్తారా? మీ టికెట్ తీశారా? తీశాను. చూపించండి. జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి? అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం. సారీ సార్. ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు. కామ్గా కూర్చోండి ప్లీజ్. తలుపులు. అయ్యా వస్తున్నానండి. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదండి, రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా? ఏడిసేవలే. చిన్న అబ్బాయి దోమలగుంట్లో బ్లాక్ అయ్యాడు, బెల్లగొట్టు. ఏమండి, తొందరగా హారతి కళ్ళకి అద్దుకోండి. ఏమిటి విశేషం? ఏమిటండి, పూజ ఎందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు. ఇవాళ శ్రావణ శుక్రవారం. అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. లే, ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొనావా? ఏమిటి నేనా? నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్నిసార్లు టికెట్ కొనాల్సిందే. నేను కొన్ను, కావాలంటే మీరు కొనుక్కోండి. మామూలే కదా బాబు, డబ్బులు ఇచ్చేయండి. బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు. నమస్కారం బాబు గారు. ఏం పోలమ్మా, ప్లాట్ఫామ్ మీద కాయగూరలు వేస్తున్నావే? ఏం చేయను బాబు గారు, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కిట్టడం లేదు. నా గంప నిండా రకరకాల కాయగూరలు పేరుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి. పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు, పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు, పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు, బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు, కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు. పోలమ్మా, కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే. మాటలు కాదమ్మగారు, ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీసు మాంసాలు తినేస్తున్నారు. అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది. మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోడు కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది. बम्बई से आए मेरा दोस्त, दोस्त प्लेटफॉर्म में है, अब
Hey. స్వామిని నమ్ముకున్నాము Hey. మన బతుకు Hey. ప్లాట్ఫాము. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. ఏమండి వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారేమిటి? ఏం లేదు బాబు, మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు. ఓహో. అందుకని ఏడకొచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు. ఆహా. నైనప్ అంటే పెద్దోడు,